హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భయ్యా ఎట్టకేలకు డే 6 1002 కోట్లు అయితే కొట్టేసింది భయ్యా. ఎవరు ఊహించుకోలేదు భయ్యా, ఇంత ఫాస్ట్ రికార్డ్ అనమాట. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి చాలా సినిమాలు అయితే వచ్చాయి, అలాగే బాలీవుడ్ నుండి అలాగే అనమాట చాలా ఇండస్ట్రీలో నుంచి సినిమాలు అయితే వచ్చాయి భయ్యా. కానీ ఇంత స్పీడ్గా అనమాట ఏ మూవీ కూడా 1000 కోట్లు అయితే కొట్టలేదు. ఇది జస్ట్ 6 రోజులు అనమాట 1002 కోట్లు కొట్టిందంటే అది మామూలు విషయం కాదు. అదొక విధ్వంసం, అదొక ఊచకోత అని చెప్పొచ్చు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ అనమాట బాహుబలి 2 మూవీ అనమాట 1000 కోట్లు అయితే కొట్టింది భయ్యా. అంత రికార్డ్ కొట్టడానికి అనమాట దాదాపు 10 రోజులు అయితే టైం తీసుకుంది. రాజమౌళి గారు అంత బాగా ప్రమోషన్ చేసినా సరే ఆ మూవీ అనమాట 10 రోజులు అయితే తీసుకుంది. దాని తర్వాత భయ్యా త్రిబుల్ ఆర్ మూవీ భయ్యా. త్రిబుల్ ఆర్ మూవీకి అదే రకమైన ఎక్స్పెక్టేషన్తో అయితే వచ్చింది. కానీ చాలామంది అప్పుడు ప్రైవసీ అయితే వచ్చేసింది భయ్యా. బాహుబలి 2 టైంలో అనమాట ప్రైవసీ అయితే రాలేదు, కానీ త్రిబుల్ ఆర్ మూవీలో అనమాట ప్రైవసీ అయితే వచ్చింది. అయినా సరే 1200 కోట్లు అయితే కొట్టింది భయ్యా. దాని తర్వాత డైరెక్టర్ నాగశ్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ వచ్చిన కల్కి మూవీ భయ్యా. ఈ మూవీ కూడా దాదాపు 18 రోజులు పట్టింది అనమాట ఈ మూవీకి 1000 కోట్లు కొట్టడానికి. కొట్టాయి కానీ చాలా లేటుగా కొట్టాయి. అదే రకంగా బాలీవుడ్కి వెళ్ళి అయితే వెళ్దాం భయ్యా. డైరెక్టర్ అట్లే మరియు షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వచ్చింది భయ్యా జవాన్ మూవీ. అది కూడా 1000 కోట్లు కొట్టింది, కానీ ఎంత 18 రోజులు. అదే పఠాన్ మూవీ వచ్చింది, అదైతే 25 రోజుల తర్వాత అయితే కొట్టింది భయ్యా. కానీ ఇన్ని రికార్డులు ఉన్నాయి. ఇంత ఎక్స్పెక్టేషన్తో వచ్చిన మూవీస్ కూడా ఈ రకమైన విధ్వంసం అయితే క్రియేట్ చేయలేదు. అదే కాకుండా కేజీఎఫ్ చాప్టర్ 2 దీని గురించి చెప్పవసరం లేదు భయ్యా. ఈ రికార్డ్స్ అనమాట బయటకు వచ్చిన దాని ప్రకారం అనమాట 1200 కోట్ల దాకా అయితే వచ్చింది. కానీ ఇంకా ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది నేనైతే అనుకున్నా. ఈ రకమైన రికార్డ్ భయ్యా దాదాపు 10 డేస్ తర్వాతే వచ్చింది మూవీ రిలీజ్ అయిన తర్వాత. కానీ మన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భయ్యా ఇండియాలోనే అనమాట ఓవరాల్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ రికార్డ్ అనమాట. అసలు ఎవరు ఊహించుకోలేదు ఈ రకమైన రికార్డు. ఏంది భయ్యా ఏంది స్టోరీ అని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది అనమాట ఈ మూవీని నెగిటివ్గా ట్రోల్ చేశారు. అలాగే అనమాట ఈ మూవీ రిలీజ్ అంటే షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అనమాట ఈ మూవీని ఏడుస్తూనే ఉన్నారు భయ్యా చాలామంది అనమాట. ఎంత ఏడ్చినా సరే ఈ మూవీలో కంటెంట్ ఉంది భయ్యా. కంటెంట్ ఉన్న కారణంగా ఈ మూవీ ఓవరాల్ అనమాట ఓవరాల్ ఇండియాలోని ఊహించిన విధ్వంసం క్రియేట్ చేసింది. దాదాపు డే 6లో అనమాట ఈ రకమైన విధ్వంసం అయితే క్రియేట్ చేసింది. అయితే లాంగ్ రన్లో ఎంత కొట్టొచ్చు అంటే ఈ మూవీ చాలా సినిమాలు భయ్యా. ఇప్పుడు మన దంగల్ మూవీ అయి ఉండొచ్చు, అలాగే మన ప్రభాస్ బాహుబలి 2 మూవీ అయి ఉండొచ్చు. ఇలాంటి చాలా మూవీస్ భయ్యా లాంగ్ రన్లో అంటే దాదాపు 30 డేస్ అలాగే 40 డేస్ దగ్గర అనమాట ఇంత అమౌంట్ అయితే కొట్టాయి. దాదాపు 1800 1500 ఆ రకమైన కలెక్షన్ అయితే గ్రాస్ చేసాయి. కానీ ఈ మూవీ అలా కాదు భయ్యా. ఓవరాల్ అనమాట నాకు తెలిసి ఇప్పుడైతే 1000 కోట్లు కొట్టింది, ఇంకా 6 రోజుల్లో దాదాపు అనమాట 400 కోట్లు అయితే కొట్టేస్తుంది భయ్యా. ఆ లెక్కన అనమాట ఈ మూవీకి పోటీ వస్తే అనమాట రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అదే అనమాట సంక్రాంతికి అయితే వస్తుంది. అప్పుడు దాకా ఈ మూవీకి తిరుగులేదు భయ్యా నాకు తెలిసి. ఆ రకంగా అనమాట ఈ మూవీ భారీ కలెక్షన్ అయితే గ్రాస్ అవుతుంది పక్కాగా. అదే కాకుండా భయ్యా ఈ రకమైన కలెక్షన్ గ్రాస్ చేయాలి అంటే దాదాపు స్పీడ్గా ఎవరి వల్ల కాదు నాకు తెలిసి అనమాట. ఒకవేళ ఈ బ్రేక్ చేస్తే అనమాట రాజమౌళి గారి SSM29 మూవీ బ్రేక్ చేస్తుంది భయ్యా. ఎందుకంటే అది హాలీవుడ్ కంపెనీస్తో అయితే టైఅప్ అవుతుంది. కానీ మన అల్లు అర్జున్ ఆ రకం కాదు భయ్యో. బాలీవుడ్లోనే ఉద్యోగం అయితే క్రియేట్ చేశాడు. టాలీవుడ్లో చాలా తక్కువ కలెక్షనే అయినా సరే వస్తూనే ఉంటాయి. ఈ మూవీ దాదాపు నాకు తెలిసి 1700 లేకపోతే 1800 ఖచ్చితంగా కొడుతుంది భయ్యా. ఆ రకమైన హైప్తో అయితే ఈ మూవీ అయితే దిగింది భయ్యా. ఎవరు చూస్తున్నా చూడకపోయినా సరే ఈ మూవీకి చాలామంది ఫేక్ అన్నా సరే ఈ మూవీ చాలా అంటే చాలా కంటెంట్ ఉన్న మూవీ. దీంట్లో నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా భయ్యా. 2 సీన్లు ఊహించుకోండి, జాతర సీక్వెల్ అనమాట, దాని తర్వాత క్లైమాక్స్లో స్నేక్ ఫైట్ అనమాట. ఈ 2 చాలు భయ్యా ఈ మూవీకి, ఇంకేమీ వద్దు. అలాంటి మంచి ఫైట్లు, అదే కాకుండా మంచి సాంగ్స్, అదే రకంగా అల్లు అర్జున్ ఉన్న పర్ఫార్మెన్స్, ఈ వీటితో అనమాట ఈ మూవీ ఈ రకంగా అయితే కలెక్షన్ గ్రాస్ చేసింది భయ్యా. అయితే నాకు తెలిసి ఈ మూవీకి ఇక తిరుగులేదు నాకు అనిపించింది. ఇక ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒరిజినల్ పుష్ప 2 మూవీ లాంగ్ రన్లో ఎంత కొడుతుంది అని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి అప్డేట్స్ ఉన్నా కదా.